ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి పెద్దలు ప్రసకాలం చైర్మన్ గారు శ్రీనివాసరావు గారిని మాట్లాడాల్సిన విజ్ఞప్తి. మిత్రులు సత్యం, V3 విశ్వంబర ఎడిటోరియల్ బోర్డు, పాత్రికేయ మిత్రులు, ఇతర పెద్దలందరికీ నమస్కారం. చాలా మంది చెప్పారు సత్యం గురించి. పట్టుదల మంచి పట్టుదల ఉంటే గెలుపు ఓటమి తర్వాత మనిషికి ధైర్యం కావాలి, స్థైర్యం కావాలి. నేను ఎందుకు చేయకూడదు, నేను ఎందుకు సాధించకూడదు అన్న పట్టుదల ఉంటే గెలుపు ఓటములు అప్రధానమైనవి ఖచ్చితంగా వస్తాయి. సానుకూలత నేను 20 సంవత్సరాల నుంచి చూస్తున్నానుగా అనేక రంగాల్లో. చెప్పాడు స్వయంగానే రాజకీయ రంగం గురించి, ఆ తర్వాత పరిశ్రమల గురించి. కొంతకాలం కొన్ని సందర్భాల్లో అది జరగలేదు, రాలేదు అన్న భావం, కొంత నిరుత్సాహం ఉన్నా అది ముందడుగు వేయటానికి అడ్డంకి కాకూడదు. ఆ ధైర్యం, మనోధైర్యంతోనే కాసం వెళ్తున్నటువంటి ఘటన విశ్వాసాన్ని కలిగిస్తుంది. రాజకీయ రంగంలో ఇవాళ ఉన్న పరిణామాలు తెలుసు కదా అందరికీ. నేను ఈ వృత్తిలోకి వచ్చినప్పుడు నేను 21 సంవత్సరాలు 21 years లో ఈ వృత్తిలో కలిగాను. కాలేజీ నుంచి నేరుగా ఏం తెలియదు, ఇంగ్లీషు అంతకన్నా తెలియదు. డిగ్రీకి వచ్చేదాకా తెలుగు డిగ్రీ ఉండేటప్పటికీ డిగ్రీ ఇంగ్లీష్తోనే ఉంది కాబట్టి విశాఖలో కంపెనీ పోర్టల్గా సేవలు. అప్పుడు అందరినీ చూసిన ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ, డెక్కన్ క్రానికల్, ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి, ఇవి ప్రధానమైన పత్రికలు. అప్పటికి ఇంకా ఈనాడు రాల. దోతులతో వచ్చేవారు, ప్యాంట్ షర్ట్ వేసుకుని వచ్చేవారు, లాంఛీ పరిశ్రమలతో వచ్చేవారు. నేను వారితో పోల్చుకున్నప్పుడు వారికి కొనుక్కోగా కనిపించేవాడిని. అంతా బ్రాహ్మణే. ఆ తర్వాత 80s తర్వాత మారింది, వ్యవస్థ పూర్తిగా మారిపోయింది. అందుకని ఇవాళ రాజకీయాల్లో కులాలు వస్తున్నాయి. కులాలు, కుల వ్యవస్థ ఏదైతే కూడదు అనుకున్నామో ఆ వ్యవస్థ చాలా దూరం వెళ్ళిపోతున్నది. అయితే రాకూడదు అంటే న్యాయం జరిగినప్పుడు, సామాజిక న్యాయం కోరుతున్నప్పుడు, సామాజిక న్యాయం కావాలన్నప్పుడు, సమాజ ఉన్నతికి సామాజిక న్యాయం అవసరం అని చెప్పి మన రాజ్యాంగం చెప్తున్నప్పుడు ఆ వర్గాలు సహజంగానే ఏరెత్తి చూపిస్తుంటాయి ఏమిటి ఈ పరిస్థితి అని చెప్పి. రెండవది ఈ మీడియా వ్యవస్థ.
ఊహించని రకంగా ఇవాళ మీడియా పరిణామ క్రమం ఎవరికి అందరి రకంగా మారిపోతుంది. పర్టికులర్గా టెక్నాలజీ మనం ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ నుంచి ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినప్పుడు 30 ఏళ్ళ కింద 35 ఏళ్ళ కింద ఈ పత్రికలకు మనుగడ లేదు అన్న భావం చాలా మందికి వచ్చేసింది. ఆ రకంగానే యూరోప్ లో ప్రధాన పత్రికలన్నీ మూతపడ్డాయి. సర్క్యులేషన్ తగ్గిపోయింది. వాణిజ్య నిర్వహణకి వైరణితి లేకుండా మూతపడ్డాయి. కానీ మన దేశంలో దానికి భిన్నమైన వాతావరణం నెలకొంది. ప్రింట్ ఎక్స్పాన్షన్ జరిగింది. ఎలక్ట్రానిక్ మీడియా తర్వాత డిజిటల్ మీడియా, సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత అందరూ చదివే పత్రికలకి ఏదో చూస్తున్నటువంటి టెలివిజన్ ఛానల్స్ కూడా ప్రాధాన్యత తగ్గిపోతుంది. సోషల్ మీడియాకి వల్ల చాలా ప్రాధాన్యత వచ్చేసింది. కొంతమంది ఈ సోషల్ మీడియా ఏంటి అనే ప్రశ్నలు సంధిస్తున్నారు. సోషల్ మీడియా లేకపోతే ఈ సమాజంలో ఇవ్వాలన్నటువంటి పరిస్థితుల్లో ఇతర మెయిన్ స్ట్రీమ్ మీడియాగా చెప్పుకునేటటువంటి వాళ్ళ పరిస్థితి చూసిన తర్వాత సోషల్ మీడియా లేకపోతే ఈ దేశంలో ఒక అంధకారం దేశం. మా చిన్నతనంలో ఇండియన్ ఎక్స్ప్రెస్ గురించి పత్రిక, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఏది రాస్తే అది వార్త, ఇండియన్ ఎక్స్ప్రెస్ రాయకపోతే వార్త కాదు. అంటే సింపుల్. ఆ తర్వాత మెయిన్ స్ట్రీమ్ పత్రికలుగా వచ్చిన ఇటీవలి కాలంలో కొన్ని సంవత్సరాలుగా వారు రాస్తేనే వార్త, ఇతరులు చెప్తే వార్త కాదు. వారు రాసే వార్తలకి ఏ రకంగా ఉంటున్నారో పాఠకులు చల్ల పరీక్ష చేసేస్తున్నారు, చెప్తున్నారు ఈ వార్త ఇది, ఈ పత్రిక ఇది, ఈ పత్రిక ఇది అని చెప్పి. ఇలాంటి తరుణంలో జరుగుతున్న సంఘటనలను దృష్టికి తీసుకువచ్చేటటువంటిది సామాజిక మాధ్యమాల్లో సోషల్ మీడియా కీలక పాత్ర వహిస్తుంది. అందుకని ఖచ్చితంగా సోషల్ మీడియా పరిణామ క్రమాన్ని ఆహ్వానించాల్సింది. తప్పులు జరుగుతున్నాయి నిజమే, దాన్ని ఎలా సరిదిద్దాలన్న భావనతో ముందుకెళ్ళాలి తప్ప మూసేస్తాము, లోపటేస్తాము, అదే నిజమా అంతే సరికా ఉన్నాయి, తప్పులు ఉన్నాయి. వీటికి తోడు ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. ఇక అది విశ్వరూపం తీసుకుంటే విశ్వంబర్గా అయితే ఎవరి మొదటి పంచాయతీ పంచాయతీ. ఇక్కడ మనకి యాంకర్స్ ఉన్నారు టెలివిజన్ ఛానల్స్ లో. వీటికి కూడా యాంకర్స్ ఉంటారు కదా, వార్తలు చదువుతుంటారుగా. అవసరమే లేదు, అవసరం లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నేను గత కొంతకాలంగా ఒక ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ సుప్రీంకోర్టు, హైకోర్ట్స్ లో వస్తుంటే పత్రికల్లో చూసి ఏం జరిగింది, ఫుల్ టెక్స్ట్ చదివితే బాగుంటుంది కదా, పత్రికలు జస్ట్ ఇస్తాయి, కొంత వివరాలు చదివితే బాగుంటుంది కదా అని ఒక వెబ్సైట్కి వెళ్ళాను. అది
లా జడ్జిమెంట్స్ ని యాజ్ ఇట్ ఈస్ వేస్తుంది. దాన్ని ఓపెన్ చేశాను, మొత్తం టెక్స్ట్ చదివాను, అబ్రిడ్జ్ టెక్స్ట్. ఆ తర్వాత మీరు టెక్స్ట్ కావాలా విజువల్ కావాలా మీరు వింటారా అనేటట్లుగా ఎంత బాగుంటుంది కదా అని చెప్పి దాన్ని క్లిక్ చేశాను. యాంకర్ ఎంత బాగా ప్రొనౌన్సియేషన్ ఇన్ ఇంగ్లీష్ ఎక్సలెంట్ గా ఉంది. అట్లాగా ఆ రోజు వచ్చినటువంటి నంబర్ ఆఫ్ జడ్జిమెంట్స్, ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్, జనరల్ జడ్జిమెంట్స్, దేశం మొత్తం మీద హైకోర్ట్స్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ అన్నిటినీ అమ్మాయి చదువుతుంది. ఇది ఎట్లా సాధ్యం? ఒక అమ్మాయి యాంకర్ని నేను చదివిపిస్తున్నారే అంత బాగా అని అనుకున్నాను. తర్వాత తెలుసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అమ్మాయి లేదు, జీవం లేదు, అమ్మాయి కాదు, అన్ని ఏ రకంగా మనం అనుమానపడటానికి కళ్ళ రెప్పలు కొడుతుంది, నవ్వుతుంది, సీరియస్ గా మాట్లాడుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది ఇంకా కొద్దిగా లోతుకు వెళ్తే కేంద్ర ప్రభుత్వము వ్యవసాయ శాఖ రైతుల కొరకు అన్ని భాషల్లో పురుగు మందులు కానీ వ్యవసాయం అట్లా చేయాలి అవినీతి అనేది డెవలప్మెంట్స్ చెప్పటానికి 27 భాషల్లో ప్రతిరోజు 2 సార్లు ఈ ప్రసారం చేస్తున్నారు. మీకు చదివేదంతా ఆర్టిఫిషియల్. నేషనల్ లెవెల్లో కూడా మొదలు పెట్టారు యాంకర్స్ తీసేయటం. ప్రధానమంత్రి మోడీ గారు దేశాన్ని ఉద్దేశించి పాకిస్తాన్తో జరిగిన పరిణామాలను వివరించటానికి హిందీలో మాట్లాడిన కొన్ని నిమిషాల తర్వాత తెలుగులో కూడా ఆయన మాట్లాడతాడు, మలయాళంలో మాట్లాడతాడు, కన్నడలో మాట్లాడతాడు, గుజరాత్ ఆయనకు వస్తుంది అనుకోండి, ఒడియాలో మాట్లాడతాడు. ఏమి కాదు అనటానికి అవకాశం ఉంది. అంతటి మార్పు ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో. బుల్డోజర్లు పోతుంటే ఏనుగులు అడ్డం వచ్చిన ఏనుగులు వచ్చింది, అది ఏనుగులు అడ్డం వచ్చిన వచ్చింది. ఎంత అన్యాయం అనిపిస్తుందిగా. ప్రాణులతో బుల్డోజర్లతో చంపేస్తున్నారు అన్న భావన ఏమిటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. జరిగిన వాస్తవాలు ఉన్నాయి కొన్ని, కానీ మనుషుల ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటుంది. దానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఆటంకం ఉంది వేస్తే ఏమవుతుందో యోచన నాలుగుసారికి అది 40 ఏళ్ళు 50 ఏళ్ళ కింద 60 ఏళ్ళ కింద 70 ఏళ్ళ కింద జరిగిన సంఘటన. న్యూక్లియర్ బాంబు వచ్చింది. ఆ న్యూక్లియర్ ఎనర్జీ దాని ద్వారానే న్యూక్లియర్ ఎనర్జీ కూడా వస్తుందిగా, ఆపరేషన్స్ చేస్తున్నారుగా. అందుకని సోషల్ మీడియా మొత్తం కాదంటానికి లేదు, దాంట్లో ఉన్న తప్పులు ఉన్నాయి సీరియస్ గా. తేడా ఏంటంటే న్యూస్ పేపర్స్ కి నిబంధనలు ఉన్నాయి. ఒక వార్తాపత్రికకి రిజిస్టర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఆఫ్ ఇండియా కింద రిజిస్టర్ చేసుకోవాలి. అది వారపత్రిక అయినా, ద్వైవార పత్రిక అయినా, మాసపత్రిక అయినా, దినపత్రిక అయినా ఆర్ఎన్ఐ అప్లై చేసినప్పుడు దాని నిబంధనలకు కట్టుబడి ఉండాలి, నీతి నియమాలకు కట్టుబడి ఉండాలి. దాంట్లో తప్పులు చేస్తే ప్రొఫెషనల్ గా
వృత్తిపరమైన తప్పులు చేస్తే వెంటబడితే కావాలని ఒక ప్రతిష్ట తీయటానికి, ఒక సంస్థను ధ్వంసం చేయటానికి, ఒక వ్యక్తిని ఇది చేయటానికి వచ్చేస్తే స్టాట్యూటరీ బాడీ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది. దానికి వర్కింగ్ ఆర్ రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి చైర్మన్ గా, లేదా హైకోర్టు చీఫ్ జస్టిస్ సిట్టింగ్ ఆర్ రిటైర్డ్, ఇటు జర్నలిస్టులు, ఎడిటర్లు, మన బార్ కౌన్సిల్, యూజీసీ, పార్లమెంట్ నుంచి, లోక్సభ నుంచి ఒకరు, రాజ్యసభ నుంచి ఇద్దరు, దట్ ఈస్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఈత చెప్పటానికి, పనిష్ చేయటానికి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఛానల్స్, టెలివిజన్ ఛానల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ దగ్గర లైసెన్సెస్ తీసుకోవాలి. వారు దానికి ఆ లైసెన్స్ విధానాలకు కట్టుబడి పని చేయాల్సి ఉంటుంది. కట్టుబడి పని చేయకుండా మిస్యూజ్ చేస్తే వాళ్ళు ఆంబుడ్స్మెన్ అని పెట్టుకున్నారు. అది ఇచ్చే నిర్ణయానికి కట్టుబడి ఉండాలని చెప్పి వచ్చిన ప్రశ్నల్లా సోషల్ మీడియా కూడా ఇదొక మీడియా, ఇదో జర్నలిజం అని చెప్తున్నారు. దేనికి కట్టుబడి ఉన్నారని ప్రశ్న చేస్తున్నారు. పత్రికలు తప్పు చేస్తే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది, ఆర్ఎన్ఐ ఉంది. టెలివిజన్ ఛానల్స్ లైసెన్స్ పొందిన టెలివిజన్ ఛానల్స్ అంటే అప్లికింగ్ ఉంటేనే లైసెన్స్ కావాలి. కట్టుబాట్లు ఉన్నాయి. దీనికి కట్టుబాట్లు ఏమిటి? నోటికి వచ్చిన భాష చాయిసెస్, మళ్ళీ దాంట్లో కూడా ఆ భాష ఎట్లా ఉంటుందంటే మంచి చెడు దీన్ని బేరీజు వేసుకొని దీనికి నియంత్రించాలన్న భావన చాలా మందిలో, కొంతమంది చేసేటటువంటి తప్పులు, కొంతమంది ఉద్దేశపూర్వకంగా చేసేటటువంటి చర్యల్ని కట్టుబాట్లు లేకపోతే భాషకు వినసొంపుగా ఉండాలా, అందరూ అంగీకరించేటట్టు ఉండాలా, నీతి నేర్పేటట్టు ఉండాలా సమాజానికి. ఏది పడితే అది, ఎవరు పడితే అది దాని గురించి ఇచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం తీసుకురావడానికి ప్రయత్నం చేసింది. అది జర్నలిస్ట్ సంఘాలని ఇతరులు కూడా వ్యతిరేకించాయి. దీంట్లో ఈ పేరుతో మొత్తము ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ని, పత్రికా స్వేచ్ఛను అరికట్టే, భావ ప్రకటన స్వేచ్ఛను అరికట్టే రకంగా ఉంటుంది. ఆ ప్రొవిజన్స్ తీసేసి రావాలంటే ఈ 11 ఏళ్ల పరిపాలన చేసినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఆ ఒక్క బిల్లును మాత్రం విత్డ్రా చేసుకుంది. మళ్ళీ దాన్ని రీఫ్రేమ్ చేసి పార్లమెంట్కి తీసుకొస్తామని చెప్పింది. అందుకని నేను కోరేది ఖచ్చితంగా భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడే దిశలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది కాబట్టి దాన్ని దుర్వినియోగం చేసే పనికి మనం పూనుకోవద్దు. అది హర్షణీయం కాదు, అది అందరి మీదకి వస్తుంది. దాన్ని అరికట్టడానికి ప్రయత్నం చేయాలని చెప్పి మనం చూస్తూ, ఇక్కడ సత్యం చెప్పాడు, జర్నలిస్టులు, అక్రిటేషన్స్, నిజమైన జర్నలిస్టులకు ఎవరికి అన్యాయం జరగదు. అంతవరకు దానికి కట్టుబాట్లు ఉంటాయిగా, ఫ్రేమ్వర్క్ ఉంటుందిగా, సూత్రాలు ఉంటాయిగా. ఖచ్చితంగా గత అనుభవాన్ని చూసినప్పుడు మన రాష్ట్రంలో 24,000 అప్లికేషన్స్ ఉన్నాయి. అవి ఎంత దుర్వినియోగం అయ్యాయో, ఎవరికి అందాయో ఎవరిని అడిగినా చెప్తారు. అన్ని సమయాలను ఇదే హాల్లో కూర్చున్నట్టు అడిగాను. ఇంక్లూడింగ్ గతంలో ఉన్న పెద్దల్ని కూడా పొరపాట్లు జరిగాయి, దుర్వినియోగం జరిగింది, దీన్ని స్ట్రీమ్లైన్ చేయాలా అని చెప్పారు. అందుకని ఒక స్పెషల్ కమిటీ వేశాము. ఆ కమిటీ నివేదిక కూడా ప్రభుత్వం ముందు ఉంది. అది ఇవాళ రేపట్లో
ఆమోదం అయితే రూల్స్ అందరికీ వస్తాయి. గత ప్రభుత్వం చేసినటువంటి నిబంధనల్లో 2 కౌంట్లలో హైకోర్టు కొట్టేసింది దాన్ని. ఒకటి లాంగ్వేజ్ బేసిస్ మీద, భాషా ప్రాతిపదికల మీద మీరు డిస్క్రిమినేషన్ చూపించారు ఉర్దూ లాంగ్వేజ్ అని చెప్పి. అట్లాగే చిన్న పత్రికలకి మీరు డిస్క్రిమినేషన్ చూపించారు, చిన్న పత్రికల ప్రభుత్వం చెప్పి కొట్టేసింది ఈ 2. అందుకని కొత్తగా రూల్స్ ఫ్రేమ్ చేయటం జరిగింది. ప్రభుత్వం అవుతుంది. నాకు తెలిసినంత వరకు జనరల్ జర్నలిస్టులకి ఎవరికి అక్రిటేషన్ రాకుండా ఉండదన్న విశ్వాసాన్ని మాత్రం నేను ఈ సందర్భంగా ఇస్తూ ఒక మాట, ఇవాళ ఇది ఉంటే 3 నడపవచ్చు సోషల్ మీడియా, 4 నడపవచ్చు, 5 నడపవచ్చు, ఓపిక అంతే. ఐఫోన్ ఉంటే సోషల్ మీడియా నడపవచ్చు. ఈ మిగతా ఏదైనా రైస్ మిల్లు భూమి రక్షించదు, కష్టతరమైన న్యూస్ పేపర్స్ నడుపుతారు. ఒక నూతనత్వం రావాలి. అమెరికాలో కౌంటీస్ అంటారు, ప్రాంతాలని దిల్షుక్ నగర్ ఒక కౌంటీ, ఎల్బీ నగర్ ఒక కౌంటీ, హిమాయత్ నగర్ ఒక కౌంటీ. అక్కడ పేపర్లు ఆ స్థానిక వార్తలను హైలైట్ చేస్తాయి. భారతదేశము, ప్రపంచము ఇంత ఏదైనా గౌరవం జరిగింది. మనము ఈనాడుతో పోటీ పడగలుగుతాము, జ్యోతితో పోటీ పడగలుగుతాము, సాక్షితో పడగలుగుతాము. అందుకని మన ఆలోచన స్థానికతకు పోవాలి. కమ్యూనిస్ట్ పార్టీ పత్రికలు ప్రజాశక్తి, ప్రజాపక్షమైన ఒక భావజాలానికి కట్టుబడి ఉన్నాయి. ఆ భావజాలానికి మిగతా వార్తలు ఏదైనా అవకాశం ఉంటే, కానీ ఆ భావజాలాన్ని హైలైట్ చేస్తాయి. ఒక పార్టీ అండగా ఉంటుంది. మరి మిగతా వారికి అందుకని మీరు ఆలోచించింది. విశ్వంబర అంటే సినారీ ఉపయోగించింది, ప్రజలు సినారీ పేరు బాగుంది. విశ్వంబర అంటే యూనివర్స్, విశ్వంబర అంటే మదర్ టు ఆల్, విశ్వంబర అంటే గాడెస్ దుర్గా. నా ప్రతిపాదన ఆలోచించింది. ఆ రకంగా అక్కడ మనం ఎదుగుదల, మన ప్రస్తావన, వీటితో పోటీ పడే ప్రసక్తి లేదు. పోటీ అనవసరం, ఎవరితో పోటీ వాళ్ళు అవసరం లేదు. ఏదో పెద్ద పెట్టుబడులు ఉన్నప్పుడు, 100 కోట్ల పెట్టుబడులు ఉన్నప్పుడు నేను కొడతానా, జ్యోతిని కొడతానా, సాక్ష్యం కొడతానా, వాళ్ళు ఎవరు నిర్ణయించుకునే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, మనం కాదు. అందుకని మనము మన చేయి ఎంతవరకు అందుతుందో అంతవరకు ఆలోచించేయండి. అక్కడి ప్రజలను ఆకట్టుకోండి, అక్కడ పాఠకులను సంపాదించండి, అక్కడ ప్రాంతాలన్నింటికీ పొద్దున్న 5 గంటలకు పోయేటట్టు. అప్పుడు మనం మన ఆలోచనని బ్రతికించుకోవటానికి అవకాశాలు ఉంటాయి. ఇవాళ ఇండిపెండెంట్ అంటే ప్రయోజనం లేదు. న్యూస్ లో ఇండిపెండెన్సీ ఉండదు, ఇండిపెండెంట్ ఉండదు. యాక్సిడెంట్ జరిగింది, ఏం చేస్తాం? ఏంటి నీ స్వతంత్రత? లాభం ముందుకు మార్చుతావా? That is independence in news. There is no in journalism. స్వేచ్ఛ ఉంటుంది తప్ప న్యూస్కు కలర్ ఉండదు, న్యూస్కు ఆశ ఉండదు. న్యూస్ యథార్థమే.
అది రాస్తే ఎవరికో దాక్తుంది, నేనేం చెప్పలేము దానికి. మనసు వార్త కలరు ఎవరన్నా పూస్తే పోయవచ్చు, మనకు సంబంధం లే. వాసన పెడితే కొట్టవచ్చు, మనకు సంబంధం లే. వాస్తవం ఈస్ ద ఎస్సెన్స్ ఆఫ్ ది న్యూస్ జర్నలిజానికి. మనం అంటే గర్భగుడి శాంటరీ ఉంటాము, ఏమి గర్భగుడి. వాస్తవం అంత పవిత్రత అంతే. వాస్తవం రావాలనుకున్నది రాయటం, వాస్తవం అయితే రాయటం కాదు. టిఆర్ఎస్ అనుకూలం ఉంది, కాంగ్రెస్ అనుకూలం ఉంది, ఇంకెవరికి అనుకూలం ఉంది అంటే అనుకున్నాను. రేపు తల్లిదండ్రి వాళ్ళు వార్త రాసినప్పుడు అనుకుంటారు. అందువల్ల వార్తకి సత్యం, వార్తకి యథార్థం, అది ప్రాణాలు. అట్లా ముందుకు సాగాలని చెప్పి కోరుతూ మొదటి సంవత్సరం గడ్డకి ఎక్కించిన సత్యాన్ని మీ మిత్రులందరినీ ఇవాళ జర్నలిస్టులు అంటే పరిస్థితి ఎట్లా ఉందో తెలుసు. అర్ధాకలితో పెద్ద పత్రికలే, ఇలాంటి పత్రికలు కాదు. చట్టం ఉన్నాయి, వేతన వ్యవస్థ ఉంది, వేతన రికమెండేషన్స్ ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం ఆమోదించి ప్రకటించిన నోటిఫికేషన్స్ ఉన్నాయి. అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు ఉంది. ఆ పెద్ద పత్రికల మిత్రులు అడిగి నేను చెప్తాను పరిస్థితి దయనీయంగా ఉంది, చాలా దయనీయంగా ఉంది. ఒక కాన్షియస్ తో జర్నలిజం వ్యక్తి ఒక ఉద్యోగమే కాదు, కాన్షియస్. మన మనస్సు, మనం సమాజానికి ఏదో చేయాలన్న భావన, ప్రేరణ ఈ జర్నలిజానికి ఆలంబనగా ఉంటుంది. కాబట్టి మిత్రులందరినీ మరోసారి మనసారా అభినందిస్తూ సెలవు. థ్యాంక్ యూ.